సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు గైస్ నేను వచ్చేసి కామారెడ్డిలో సేల్కి ఉండే సెకండ్ హ్యాండ్ బైక్కి సంబంధించిన మార్కెట్కి అయితే రావడమే జరిగింది. సో ఇదే గైస్, సో సెకండ్ హ్యాండ్ బైక్ సంబంధించిన మార్కెట్. సో ఇక్కడ నుంచి మొదలు పెట్టుకుంటే సో అక్కడి వరకు అన్ని బైక్స్ కూడా ప్రెజెంట్ అయితే సేల్కి అయితే ఉన్నాయి. సో చాలా బైక్స్ ఉన్నాయి, డిఫరెంట్ బైక్స్ అన్నీ కూడా. లైక్ హెచ్ఎఫ్ డిలక్స్ ఉన్నాయి, ప్యాషన్ ప్రో ఉన్నాయి, పల్సర్ ఉన్నాయి, గ్లామర్, షైన్ చాలా ఉన్నాయి. సో అన్నిటికి సంబంధించిన వీడియో అయితే షూట్ చేస్తాను. సో క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏ విధంగా ఉంటుంది, ప్రైస్ కానీ, మోడల్ కానీ, బడ్జెట్ కానీ ప్రతిదీ కూడా చూపిస్తాను. సో ఈరోజు ఏంటంటే నేను కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో ఎందుకంటే నేను ప్రీవియస్ ఏంటంటే ఒక వీడియో చేస్తే ఏంటంటే చాలామంది అడుగుతున్నారు, అన్న నువ్వు బైక్ ఏంటంటే కంప్లీట్గా చూపించట్లేదు, నీకు నచ్చిన బైక్స్ మాత్రమే చూపిస్తున్నావు, అని అంతేకాకుండా ఓన్లీ ప్రైజెస్ మాత్రమే చూపిస్తున్నావు, కానీ బైక్ ఏ విధంగా ఉంటుంది ఏంటి అని చెప్పేసి క్లారిటీగా చూపించట్లేదు అని చెప్పేసి అంటున్నారు. సో దాని గురించి గైస్ ఈరోజు వీళ్ళు ఏంటంటే కంప్లీట్గా చూపిస్తాను. సో దానికోసం గైస్ నేను ఇక్కడ ఈ గ్లామర్ బైక్ అయితే ఉంది. సో ఇక్కడ నుంచి అయితే మీకు అయితే స్టార్ట్ చేస్తాను గైస్, ఓకేనా. సో గైస్ ఇక్కడ మీకు క్లారిటీగా చూసుకుంటే బైక్ కండిషన్ ఏ విధంగా ఉందో చూడొచ్చు, ఓకేనా. సో క్లారిటీగా చెక్ చేసుకోండి ఫస్ట్ అయితే. సో ఇది వచ్చేసి బ్యాక్ లెఫ్ట్ సైడ్ది, అండ్ వచ్చేసి ఫ్రంట్ వ్యూ. సో క్లారిటీగా చూడొచ్చు ఏ విధంగా ఉంది, కండిషన్ ఏంటి అనేది. ఇది వచ్చేసి రైట్ వ్యూ గైస్, ఓకేనా. సో ప్రతి బైక్ కూడా ఇదే విధంగా చూపిస్తాను మీకు, ఎట్లుంటుంది ఏంటి అనేది. సో ప్రతి ఒక్కరు చెక్ చేసుకోండి, ఓకేనా. సో తర్వాత ప్రైస్ గురించి అయితే మనమైతే క్లారిటీ అయితే మాట్లాడుకోవచ్చు గైస్, ఓకేనా. సో ఇది దీని యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఇది వచ్చేసి గ్లామర్ 2013 మోడల్ అండ్ 36,000 రూపీస్ అయితే పెట్టడం అయితే జరిగింది గైస్, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్ప్లెండర్ ఉంది. సో ఇది చూద్దాం. అండ్ ఇది వచ్చేసి గైస్ ఫ్రంట్ వ్యూ. సో అట్లనే రైట్ సైడ్ వ్యూ కూడా చూద్దాం. సో చూడొచ్చు ఇది కొంచెం లొంట పట్టదు ఈ విధంగా, ఇక్కడ చూడొచ్చు, ఓకేనా. అండ్ రీడింగ్ వచ్చేసి చూడొచ్చు 35,613 కిలోమీటర్ రీడింగ్ అయితే తిరిగింది. సో ఇది కండిషన్. అండ్ ఇది వచ్చేసి బ్యాక్ వ్యూ గైస్, ఓకేనా. సో ఈ విధంగా ఉందో. అండ్ టైర్స్ కండిషన్ కూడా చూసుకోవచ్చు, ఓకేనా. ఇది బైక్. అండ్ దీని యొక్క ప్రైస్ వచ్చేసి ఇలా చూడొచ్చు, స్ప్లెండర్ ప్లస్ 2012 మోడల్ అండ్ 26,000 రూపీస్ అయితే పెట్టడం అయితే జరిగింది గైస్, ఓకేనా. సో ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా లైక్ హీరో హోండా హెచ్ఎఫ్ డిలక్స్ అనుకుంటా గైస్. సో జస్ట్ ఒక్క నిమిషం, సిడీ డౌన్ అంట బైక్ నేమ్. సో క్లారిటీగా చెక్ చేసుకోండి ఇది ఏ విధంగా ఉంటుంది ఏందని చెప్పేసి. సో ఎవరు ఎక్కువ తీసుకోరు, బట్ ఒకసారి అయితే చెక్ చేసుకోండి గైస్, ఓకేనా. సో ఇండికేటర్ వచ్చేసి 2 కొత్త వేయడం అయితే జరిగింది బ్యాక్ సైడ్. సో వచ్చేసి రైట్ సైడ్ వ్యూ, కలరింగ్ అయితే కొంచెం షేడ్ అయిపోయింది. అండ్ టైర్స్ కండిషన్ అండ్ రీడింగ్ వచ్చేసి సో దీనికి డిఫరెంట్గా ఉంది. సో డోమ్ అయితే ఏం లేదు, బట్ ఎనీవే చెక్ చేసుకోండి ఒకసారి అయితే. అండ్ దీని ప్రైస్ వచ్చేసి చూడొచ్చు, సో సిడీ డౌన్ 2012 మోడల్ 23,500 రూపీస్ అయితే పెట్టారు గైస్, ఓకేనా. అండ్ ఇది వచ్చేసి ఇంకో గ్లామర్. ఇది వచ్చేసి నాకు తెలిసి న్యూ మోడల్ ఓల్డ్ మోడల్ అనేది క్లారిటీ చెక్ చేద్దాం. ఇది వచ్చేసి ఏ విధంగా ఉందో క్లారిటీ చూసుకోవాలి. ఇది వచ్చేసి ఇండికేటర్ కొత్తది. అది వచ్చేసి రీడింగ్ 39,183 కిలోమీటర్ రీడింగ్ అయితే తిరిగింది. ఫ్రంట్ వ్యూ 2 ఇండికేటర్ కొత్తవి గైస్ ఫ్రంట్ అయితే. అండ్ దిస్ ఇస్ ద రైట్ వ్యూ. బ్యాక్ సైడ్ కూడా 2 ఇండికేటర్లు కొత్తవి. అని వచ్చేసి గ్లామర్ 2007 మోడల్ 22,500 రూపీస్ అయితే పెట్టారు గైస్, ఓకేనా. సో ఇక్కడ ఇంకో గ్లామర్లు ఉన్నాయి. సో గ్లామర్ ఎందుకులే అని సో ఈ పల్సర్ చూపిస్తాను మీకు. సో ఇది గైస్ పల్సర్ యొక్క ఫ్రంట్ లుక్. అది వచ్చేసి లెఫ్ట్ సైడ్ వ్యూ. సో ఏ విధంగా ఉందో క్లారిటీగా చూసుకోండి. అండ్ వచ్చేసి గైస్ బ్యాక్ సైడ్ వ్యూ, ఓకేనా. సో వెటర్నరీ డిపార్ట్మెంట్ డాక్టర్ సంబంధించిన బైక్ అంటే ఇది. సో ఇలాంటి బైక్స్ నాకు తెలిసి మంచి కండిషన్లో ఉంటాయి వాళ్ళు, ఎందుకంటే తక్కువ నడుపుతారు కాబట్టి. సో ఇది బైక్ కండిషన్, ఓకేనా. సో టైర్స్ చూడొచ్చు, వెనక అయితే న్యూ టైర్, ఫ్రంట్ కూడా న్యూ టైరే ఉంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి పల్సర్ 2019 మోడల్ 65,000 అయితే పెట్టారు. ఇది వచ్చేసి 150 గైస్, ఓకేనా. సో క్లారిటీగా చూసుకోవచ్చు. అండ్ వచ్చేసి షైన్, ఓకేనా. సో హోండా షైన్ ఇది. ఇది వచ్చేసి బ్యాక్ వ్యూ, రైట్ సైడ్ వ్యూ అండ్ టైర్స్ కండిషన్ మీరు క్లారిటీ చూసుకోండి, ఓకేనా. సో గైస్ మీరు అడిగారు కాబట్టి నేను ఈరోజు క్లారిటీగా మళ్ళీ చూపించాల్సి వస్తుంది. సో లేదంటే జస్ట్ మీకు బైక్ చెప్పేసి ప్రైస్ చెప్పేసేవాడిని. బట్ ఏంటంటే కొంచెం మంది బైక్ ఏ విధంగా ఉందో కూడా చూడాలని చెప్పేసి అడుగుతున్నారు కాబట్టి సో ఇలా చేస్తున్నా గైస్, ఓకేనా. ఇది బెటర్ సజెషన్ అనే చెప్పాలి. సో నేను కూడా అలా అనుకోలేదు, బట్ బైక్ కంప్లీట్గా చూపించడం ఏంటంటే బైక్ టు బైక్ మధ్యలో తక్కువ స్పేస్ ఉంటుంది కాబట్టి తిరగలేను గైస్, ఓకేనా. సో ఇది. అండ్ బైక్ యొక్క రీడింగ్ వచ్చేసి 40,548 కిలోమీటర్ రీడింగ్ అయితే తిరిగింది. అండ్ ప్రైస్ షైన్ బైక్ 2014 42,000 గైస్, ఓకేనా. సో వచ్చేసి యాక్టివా 5G. సో దీన్ని చూపించాల్సిన అవసరం లేదు, కండిషన్ ఏం బాగాలేదు.
ఒకసారి మీరైతే ఒకసారి రౌండ్ లుక్ అయితే వేయండి. సో చూసేది ఇలా గ్యాప్ లేదు, అటు నడవరాదు, అందుకే ఇట్లా చూపిస్తున్నా గైస్. ఓకేనా, వచ్చేసి మీకు రీడింగ్ చూపిస్తాను. రీడింగ్ 17,070 అది గైస్. ఇది ట్యాంపరింగ్ అయిన రీడింగ్ గైస్, ఒరిజినల్ రీడింగ్ అయితే కాదు. సో వచ్చి గైస్ చూడొచ్చు, యాక్టివా 5G 2018 మోడల్ 43,500 అయితే తిరిగింది. సో అంతే గైస్. ఇప్పుడు హోండా డియో ఉంది. సో డియో చూపిస్తాను ఒకసారి మీకు. అమ్మ గైస్, డియో దుగ్గు అయిపోయింది బైక్. సో అటాచ్మెంట్స్ అన్నీ కూడా పోయినాయి. సో క్లారిటీగా చూసుకోవచ్చు. లుక్ అయితే చూసుకోండి గైస్ ఒకసారి క్లారిటీగా. అండ్ ఇక్కడ సైడ్ చూసుకుంటే సో అంతా కూడా పగిలిపోయింది. సో మోస్ట్ డ్యామేజ్ అయిపోయింది. అండ్ సైలెన్సర్ కూడా కలర్ వేసారు. సో ఇది వచ్చేసి అండ్ మీటర్ కూడా కంప్లీట్గా అయిపోయింది. సర్వీస్ కూడా చూస్తా క్లారిటీగా చూసుకోవచ్చు. ఇది వచ్చేసి హోండా డియో 2016 మోడల్ 36,000. బట్ ఏంటంటే కండిషన్ చాలా దారుణంగా ఉంది గైస్. ఓకేనా, అండ్ ఏంటంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ బైక్ కీస్ పెట్టలేరు. బట్ ఇప్పుడు ఏంటంటే కీస్ అన్ని ఇక్కడే పెట్టారు. మనం బైక్ ఆన్ చేసుకోవచ్చు అండ్ రీడింగ్ కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ బైక్ స్టార్టింగ్ కూడా చెక్ చేసుకుని అయితే మనైతే క్లారిటీగా చెక్ చేసుకోవచ్చు గైస్. ఓకేనా, సో సౌండ్ ఎట్లా ఉంది అండ్ ట్రయల్ కూడా చేసుకోవచ్చు. సో వచ్చేసి ఈ బైక్ అవసరం లేదని చూపిస్తలేను. అండ్ ఇది వచ్చేసి హీరో హెచ్ఎఫ్ డీలక్స్ గైస్. ఓకేనా, సో వచ్చేసి లెఫ్ట్ సైడ్ యొక్క కండిషన్, ఇది వచ్చేసి టైర్ కండిషన్ అండ్ బ్యాక్ వ్యూ. చలాన్స్ ఉంటే కూడా మనం ఒకసారి చెక్ చేసుకోండి మీరు కొట్టేసి. ఓకేనా, వచ్చేసి రైట్ సైడ్ వ్యూ. అండ్ దీని యొక్క రీడింగ్ వచ్చేసి 52,748 కిలోమీటర్ రీడింగ్ అయితే తిరిగింది. సో సౌండ్ అయితే ఘోరంగా వస్తుంది. దీనికైతే ప్రైస్ ఇంకా పెట్టలేరు గైస్. ఇది సేల్కి అయితే ఉంది. బట్ ఇప్పుడు ప్రైస్ అంతా స్టిక్కర్ తీసుకొస్తున్నారు. సో తీసుకొచ్చిన తర్వాత పెడతారు గైస్. ఓకేనా, అండ్ ఇది వచ్చేసి ప్లాటినం. సో మంచి నీట్ కండిషన్ ఉంది కాబట్టి ఏంటంటే కొంచెం మైనస్ స్క్రాచెస్ అయినాయి. ఓకేనా, సో వచ్చేసి బ్యాక్ సైడ్ వ్యూ. అండ్ ఇది వచ్చేసి గైస్ రైట్ సైడ్ వ్యూ గైస్. ఓకేనా, అండ్ టైర్స్ వచ్చేసి కొత్తది ఉంది, వెనక టైర్ కొత్తదే అండ్ ఫ్రంట్ కూడా కొత్తదే గైస్. ఓకేనా, సో మరీ ఓల్డ్ ఏం కాదు. అండ్ దీని యొక్క రీడింగ్ వచ్చేసి 22,408 కిలోమీటర్ రీడింగ్ అయితే తిరిగింది. సో కీస్ ఇక్కడనే ఉన్నాయి. సో మీరు వచ్చినప్పుడు స్టార్ట్ చేసుకొని కండిషన్ ఏదైనా కూడా చెక్ చేసుకోవచ్చు. దీని యొక్క ప్రైస్ వచ్చేసి ప్లాటినా 2021 మోడల్ 56,000 అయితే ఉంది. అండ్ గైస్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే అన్ని ఫిక్స్ ప్రైస్ ఏం కాదు గైస్. ఓకేనా, సో అన్నీ కూడా మీరు నెగోషియేట్ చేసుకోవచ్చు. సో బైక్ నచ్చిందా చూసుకోవాలి. ఆ టెంట్ కిందకి వెళ్ళేసి వాళ్ళ బ్రోకర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర మాట్లాడేసుకొని తీసుకోవాలి. సో అక్కడ గ్యాస్ అందరు ఉన్నారు కదా చాలామంది, అక్కడ ఆల్రెడీ బైక్ సేల్ అయిపోయింది. సో అమౌంట్ అయితే ఇచ్చేస్తున్నారు గైస్. ఓకేనా, సో ఏంటంటే వేరే లొకేషన్ నుంచి వచ్చేసి బైక్స్ అయితే పెట్టేస్తారు మన లాంటి వాళ్ళే. మనం అమ్ముకోవాలనుకున్నాం అనుకోండి, ఇక్కడికి వచ్చేసి బైక్ పెట్టేసుకోవాలి. వాళ్ళకి చెప్పేసినాం అనుకోండి, వాళ్ళు రేట్ మాట్లాడతారు. సో మన దాంట్లో నుంచి కొంచెం కమిషన్ తీసుకుంటాం. ఓకేనా, ఫ్యాన్ గేజ్కి అయితే హోండా షైన్ అయితే ఉంది. సో కండిషన్ చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో. సో ఇక్కడ తీసుకొచ్చిన అన్ని వాళ్ళు వాటర్ సర్వీసింగ్ చేసి తీసుకొస్తారు. బట్ మీరైతే క్లారిటీగా చెక్ చేసుకోవాలి గైస్. ఓకేనా, సో దిస్ ఈస్ ద బ్యాక్ లుక్ అండ్ దిస్ ఈస్ ద రైట్ లుక్ గైస్. ఓకేనా, సో ఏ విధంగా ఉందో. అండ్ టైర్స్ వచ్చేసి మోస్ట్లీ ఏంటంటే టైర్స్ చూసి టెంప్ట్ అయిపోతారని చెప్పేసి ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరు ఏంటంటే కొత్త టైర్స్ వేసుకొస్తారు గైస్. ఓకేనా, రీడింగ్ వచ్చేసి 30,000 కిలోమీటర్ రీడింగ్ అయితే తిరిగింది అది. అండ్ ఇది వచ్చేసి 2013 మోడల్ అండ్ 36,000 రూపీస్ అయితే పెట్టారు. అండ్ ఇది వచ్చి సో ప్యాషన్ ప్రో. ఓకేనా, సో ఏ విధంగా ఉందో లుక్ అయితే చూడవచ్చు. సో ఫ్రంట్ లుక్ అండ్ బ్యాక్ లుక్. ఓకేనా, సో చాలా ఓల్డ్ది ఇది. ఐ థింక్ ఇది ఒక రైట్ లుక్ గైస్. ఓకేనా, సో క్లారిటీగా చూడొచ్చు. అండ్ రీడింగ్ వచ్చేసి కండిషన్ వర్కింగ్లోనే ఉంది. సో ఆల్మోస్ట్ గైస్ ఇది 47,390 కిలోమీటర్ రీడింగ్ అయితే తిరిగింది. సో ఈ బైక్ వచ్చేసి. ఓకేనా, అండ్ దీని ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ప్యాషన్ ప్రో 2013 మోడల్ అండ్ 38,000 రూపీస్ అయితే పెట్టారు గైస్. ఓకేనా, సో ఇలా చాలా బైక్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మీ ముందట పల్సర్ కూడా ఉంది. సో ఒకసారి మీకు పల్సర్ కూడా చూపిస్తాను. సో ఇది వచ్చేసి పల్సర్ 150. సో కండిషన్ చూసుకోవచ్చు. సో ఏ విధంగా ఉందో. అండ్ బ్యాక్ లుక్ అండ్ లెఫ్ట్ సైడ్ యొక్క లుక్ గైస్. ఓకేనా, సో ఇది కొంచెం ఆరెంజ్ ఫినిషింగ్ ఉంది. మేబీ ఈ స్టిక్కరింగ్స్ ఇవన్నీ కూడా తర్వాత చేంజ్ చేసారు కావచ్చు. అండ్ దీని ప్రైస్ వచ్చేసి మీకు పల్సర్ 150 2014 మోడల్ 39,000 అయితే పెట్టిండు. అంతా రేటు పెట్టిరా. రీడింగ్ చూసుకుంటే సో ఇది వచ్చేసి డిస్ప్లే పోయింది. బట్ మీకు లైట్గా అయితే కనిపిస్తుంది. సో 77,000 కిలోమీటర్ రీడింగ్ అయితే తిరిగింది. సో మీకు క్లారిటీగా కనిపించకపోవచ్చు వీడియోలో అయితే. సో 77,000. సో డిస్ప్లే అయితే లేదు గైస్. ఓకేనా, పోయింది.
సో వచ్చేసి పల్సర్ 125 ఉంది. సో అది కూడా చూపిస్తాను మీకు, ఓకేనా. సో మీకు రైట్ సైడ్ లుక్ చూసుకోండి, ఓకేనా. రైట్ సైడ్ లుక్ ఇది, అది వచ్చేసి బ్యాక్ లుక్ గైస్, ఓకేనా. అది వచ్చేసి లెఫ్ట్ లుక్. అండ్ టైర్ అయితే అయిపోయింది గైస్ దీని పని. సో స్మూత్ అయిపోయింది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి పల్సర్ 125 2021 మోడల్ 70,000 అయితే పెట్టాడు. సో ప్రైస్ వచ్చి చాలా ఎక్కువనే ఉంది. అండ్ వచ్చేసి ఇంకో పల్సర్ ఉంది. సో కీస్ అయితే లేదు దీనికి, కీస్ పెట్టలే. ఇది కండిషన్. సో ఇది బ్యాక్ లుక్ TS 17 TS రిజిస్ట్రేషన్ది. అండ్ ఇది వచ్చేసి లెఫ్ట్ లుక్ గైస్, ఓకేనా. అండ్ టైర్స్ వచ్చేసి కొంచెం నార్మల్, మరీ కొత్తది ఏం కాదు ఇది. లైక్ 80 to 85% ఉంది. అండ్ బైక్ ప్రైస్ వచ్చేసి పల్సర్ 150cc 2017 మోడల్ 56,000 అయితే పెట్టారు గైస్, ఓకేనా. ఇట్లా డిఫరెంట్ బైక్స్ ఉన్నాయి ఇక్కడ. బట్ నాకు డియో బాగుందేమో అనిపించింది దూరం నుంచి పోతే, బట్ దగ్గరకు అయిన తర్వాత బుగ్గాలు అయిపోయినాము, అంత దారుణంగా ఉంది గైస్. కూడా గ్లామర్ ఉంది ఇక్కడ, కొంచెం నీట్గా ఉంది. సో లెటస్ సి. సో ఇది గైస్, సో గ్లామర్ అని చెప్పింది, కొంచెం నీట్గా అవుతుంది ఇది. ఇది వచ్చేసి బ్యాక్ లుక్ గైస్, ఓకేనా. సో వచ్చేసి రైట్ సైడ్ లుక్. సో ఈ విధంగా ఉందో క్లారిటీ చెక్ చేసుకోండి. సో దీని ప్రైస్ వచ్చేసి మీకు 2018 58,000 అయితే పెట్టారు. సో మీకు రీడింగ్ చూపిస్తా ఒకసారి అయితే. సో హెచ్కేస్ బాగానే ఉంది బైక్, అన్ని వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి. సో ఇక్కడ చూసుకుంటే 28,000 తిరిగింది రీడింగ్ అయితే. సో ఒకటి గైస్ అన్నీ ఏంటంటే జెన్యూన్ రీడింగ్ అయితే ఉండే, కొన్ని ట్యాంపరింగ్ అవుతాయి. సో మీరు ఏంటంటే బైక్ చూజ్ చేసుకున్న తర్వాత అక్కడ తెలిసిన మెకానిక్స్ ఉంటే మెకానిక్స్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకోవాలి. ఒక 100-150 రూపీస్ పోయినా పర్లేదు కానీ. సో నచ్చిన తర్వాతనే వెళ్ళి చెక్ చేయించుకోండి, ఎందుకంటే ప్రతి బైక్ చూపించుకొని రావాలంటే పైసలు ఖర్చు అయిపోతాయి కాబట్టి గైస్, ఓకేనా. సో ఇది, సో వీళ్ళు బైక్ తీసుకుంటారు ఆల్రెడీ. సో చూద్దాం. అది వచ్చి గైస్ సూపర్ ఎక్సెల్ ఉంది. ఎక్సెల్ 2019 మోడల్ 46,000 అంట. సో కండిషన్ వచ్చి గైస్ చూడొచ్చు ఏ విధంగా ఉందో. సో రైట్ సైడ్ కండిషన్ అండ్ బ్యాక్ అండ్ గైస్ లెఫ్ట్ కండిషన్. అండ్ ఇది వచ్చేసి ఇది సెల్ఫే గైస్, ఓకేనా. సో ఇది విత్ సెల్ఫే వస్తుంది, ఓకేనా. సో విత్ సెల్ఫ్ ఉంది ఇదైతే. సో ఇది గైస్, సో బైక్స్ అయితే ప్రజెంట్ ఇక్కడ ఉన్నవి అయితే. సో ఎందుకంటే కొంచెం టైం అయిపోయింది కాబట్టి అన్ని బైక్స్ అన్ని తీసుకెళ్ళిపోతున్నారు. మళ్ళీ నెక్స్ట్ వీక్ వచ్చేసి మళ్ళీ ఎవ్రీ నెక్స్ట్ థర్స్డే మళ్ళీ వస్తారు కాబట్టి సో మళ్ళీ వచ్చి పెడతారు. సో చూద్దాం. సో గైస్ ఇవన్నీ మీకు ఆల్రెడీ బైక్స్ అన్ని కూడా చూపించేసిన. ఇక్కడ ఒక స్ప్లెండర్ ఉంది, స్ప్లెండర్ అయితే చూద్దాం ఒకసారి, మీకు రేట్ అయితే చూపిస్తాను. కండిషన్ అయితే చూసుకోండి. సో ఇది వచ్చేసి 2019 మోడల్ 68,000 గైస్, ఓకేనా. సో 68,000 పెట్టారు. సో వాళ్ళు ప్లాటినం అయితే తీసుకున్నారు. సో ఇక్కడ వచ్చే గైస్ ఇంకో స్ట్రెచ్ ఆఫ్ డిలక్స్ అయితే ఉంది. సో ఇది కొంచెం నార్మల్గా ఉందని చెప్పాలి. సో ఈ లెఫ్ట్ లుక్ చూసుకోండి అండ్ బ్యాక్ సైడ్ వ్యూ అండ్ రైట్ సైడ్ వ్యూ, ఓకేనా. సో ఇది వచ్చేసి రీడింగ్ వచ్చేసి 54,638 కిలోమీటర్ తిరిగింది. అండ్ ప్రైస్ వచ్చేసి 2014 మోడల్ 38,000 అయితే పెట్టారు. అండ్ ఇక్కడ వచ్చి సో ప్యాషన్ ప్రో ఉంది. సో ఇది ఒక లుక్కే చూసుకోవచ్చు. సో లుక్ కొంచెం బాగానే ఉంది ఇదైతే. బట్ ఏంటంటే ఓల్డ్ గైస్, ఓకేనా. సో కొత్త మోడల్ అయితే కాదు, సో ఓల్డ్ వర్షన్ ఇది. సో ఇది అండ్ దిస్ ఇస్ ద రైట్ లుక్ గైస్, ఓకేనా. సో ఇది గట్టి బండి గైస్, నిజం చెప్తున్నా. ప్యాషన్ ప్రో ఓల్డ్ వర్షన్ తీసుకుంటే మంచి కండిషన్ తీసుకోండి కానీ. బట్ ఏంటంటే దాని యొక్క పార్ట్స్ అనేవి కొంచెం బెటర్గా ఉంటాయి గైస్ ఇప్పటితో పోల్చుకుంటే. సో పాతవి బెటర్, ఓకేనా. సో స్టాండర్డ్గా ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి మీకు 2013 మోడల్ 39,000 రూపీస్ అయితే ఉంది. సో మీకు నచ్చితే తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చి సో సూపర్ ఎక్సెల్ అయితే ఉంది. సో ఇది సెల్ఫ్ అయితే కాదు గైస్, ఓకేనా. అక్కడ క్లారిటీగా చూడొచ్చు. సో రైట్ సైడ్ వ్యూ, టైర్స్ అయితే బాగానే ఉన్నాయి కండిషన్. బట్ కిక్ రోడ్ కాడ అంతా రబ్బర్ అంతా పోయింది, అంతా ఎక్స్ట్రాగా చేయించుకోవాలి. అండ్ రైట్ సైడ్ వ్యూ గైస్, ఓకేనా. సో దీని ప్రైస్ వచ్చేసి ఎక్సెల్ 100 2016 మోడల్ 26,000 రూపీస్ అయితే ఉంది. అండ్ రీడింగ్ వచ్చేసి ఆల్మోస్ట్ 25,200 అయితే తిరిగింది గైస్, ఓకేనా. సో గైస్ సో క్లారిటీగా చూసి కదా బైక్స్ అన్ని కూడా. సో ఇప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ వెళ్ళిపోతున్నాయి కాబట్టి సో ఇవే బైక్స్ కాకుండా ఆల్మోస్ట్ ఇంతకు ముందే కొన్ని బైక్స్ వెళ్ళిపోయాయంట. సో టైం అయిపోయిందని చెప్పేసి కొంతమంది లేట్ అయిపోయిందని చెప్పేసి వెళ్తున్నారు. సో నెక్స్ట్ వీక్ గైస్ మళ్ళీ వస్తారు. సో వచ్చినప్పుడు ఇవన్నీ వెహికల్స్ అవైలబుల్ ఉంటాయి కాబట్టి సో ప్రైస్ అండ్ బైక్ యొక్క లుక్ అనేది విధంగా చూశారు కాబట్టి సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే నెక్స్ట్ వీక్ అయితే రండి. సో వచ్చేసి ఏంటంటే లొకేషన్ వచ్చేసి కామారెడ్డి
సో వచ్చేసి సిఎస్ఐ చర్చ్ గ్రౌండ్ గైస్ ఓకేనా. సో ఆ టెంట్ కనిపిస్తుంది కదా, సో టెంట్ పక్కన సిఎస్ఐ చర్చ్ గ్రౌండ్ ఉంటుంది. సో వచ్చేసి మెయిన్ రోడ్, సో టువర్డ్స్ ఇది నిజామాబాద్ వే రోడ్ గైస్ ఓకేనా. సో ఎవరిని అడిగినా సరే మీకైతే క్లారిటీ లొకేషన్ అయితే చెప్తారు. సిఎస్ఐ చర్చ్ గ్రౌండ్ అంటే సో ఇక్కడికి వచ్చేసి మీరైతే వెహికల్స్ అనేది చూస్ చేసుకోవచ్చు గైస్ ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఉంటుంది అండ్ ఇంకోటి వచ్చేసి ఆ టెంట్ ఉంది కదా, సో టెంట్ దగ్గర ఇంకో స్టాల్ ఉంటుంది. సో అక్కడ చెక్ చేసుకునే వాళ్ళు అక్కడ చెక్ చేసుకోవచ్చు, ఇక్కడ చెక్ చేసుకునే వాళ్ళు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఓకేనా. సో ఎక్కడ నచ్చితే గైస్ మీరు అక్కడైతే తీసుకోవచ్చు. సో ప్రెజెంట్ గైస్ సో ఈ విధంగా అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ వీక్ మళ్ళీ వచ్చి వీడియో అయితే షూట్ చేస్తా గైస్ ఓకేనా.